నా ప్రియమైన కుమార్తె, నా ప్రియమైన కుమారుడా, ఈ రోజే నా అవసరాలన్నీ తీరుతాయా? ఇంటి ఖర్చులు ఎలా సరిపోతాయి? నా సమస్యలకు సమాధానం వస్తుందా అని ఆందోళనతో ఎదురుచూస్తున్నావా? నీతో మాట్లాడుతున్నది సాధారణ స్వరం కాదు. నీ కోసం శిలువపై ప్రేమతో త్యాగం చేసిన యేసుక్రీస్తు స్వరం. ప్రభువు చెబుతున్నాడు, నా బిడ్డా, భయపడకు. నీ అవసరాలు నాకు తెలియనివి కావు. నువ్వు అడగకముందే నీ గుండె బాధను నేను చూస్తున్నాను. ఆకాశంలోని పక్షులను నేను పోషిస్తున్నాను. పొలంలోని పువ్వులను నేను అలంకరిస్తున్నాను. అయితే నిన్ను నేను మరచిపోతానా? ఈ రోజు నీకు అవసరమైనది ధనం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, కుటుంబ సమాధానం కావచ్చు. సరైన సమయానికి నేను ఏర్పాటు చేస్తాను. నీవు చేయవలసింది ఒక్కటే. ఆందోళనకు బదులు విశ్వాసాన్ని ఎంచుకో. భయానికి బదులు ప్రార్థనను ఎంచుకో. ఈ రోజు ముగిసే సమయానికి ప్రభువే చేశాడు అని సాక్ష్యంగా చెప్పేలా నేను చేస్తాను. నా బిడ్డ, అవసరం నిన్ను తగ్గించదు. దేవుడు నిన్ను పైకి లేపుతాడు. ఈ రోజు నీ ఇంటిలో కొరత ఉండదు. నీ జీవితంపై ఆశీర్వాద ద్వారం తెరవబడింది. నీ కన్నీళ్లు ఆనందంగా మారతాయి.